పడుకోబెట్టండి మేడం. ఏం చేస్తున్నారు సార్? పిచ్చికి ఏం చేస్తారమ్మా, చాకే. నీ మానసిక రోగం నయం అవ్వాలి అంటే ఈ ట్రీట్మెంటే కరెక్ట్ శృతి. రాజేష్ పడుకో పడుకో శృతి పడుకో. నాకేం పిచ్చి లేదు, నాకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్. ప్రతి పిచ్చి పేషెంట్ ఇదే కదా చెప్తారు. ఇలాంటి పిచ్చి మాటలు నేను ఎన్ని వినలేదు. నర్స్ పౌరాంజీ, వద్దు ప్లీజ్ సార్, ప్లీజ్ వద్దు. One more. One more. ఇప్పుడు అయిపోయింది డాక్టర్? అయిపోయింది మేడం. మరి తినకి నయం అయిపోయినట్టేనా? అప్పుడేనా మేడం? ఇలా వారానికి ఒక 3 సార్లు చేస్తే ఒక 6 వారాలకి అప్పుడు నయం అవుతుంది, లేదంటే కాదు. ఓ భలే వారే డాక్టర్, మీరు చెప్పినట్టే శృతిని తీసుకొచ్చి వారానికి 3 సార్లు మేము చేయిస్తాం డాక్టర్. రండి శృతి. ఒక నిమిషం. ఏంటి శృతి, ఏమైంది ఇలా ఉన్నావు? ఏం చెప్పమంటావు అత్తయ్య, అక్షర షాకులు ఇప్పించింది. షాక్లేంటి? హాస్పిటల్కి కదా తీసుకెళ్ళింది. పిచ్చి ఆసుపత్రికి. వాట్? పిచ్చి ఆసుపత్రికా? అవును, నాకు అక్కడంతా కరెంట్ షాక్ పెట్టేశారు అత్తయ్య, గిలగిలా కొట్టుకునేలా తెలుసా. తట్టుకోలేకపోయాను. ఇక నా వల్ల కాదత్తయ్య. ఇదిగో ఈ తాళి మాత్రం నాకు వద్దత్తయ్య, ప్లీజ్ తీసేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? దీనికే బెదిరిపోతే ఎలానే పిచ్చిదానా? ఇప్పుడు గనక నువ్వు ఆ తాళి తీసేశావో ఇంక మనం రాజేష్ని మన గుప్పెట్లో పెట్టుకోలేం. ఈ తాళి నీ మెళ్ళో ఉంటేనే మన చెప్పు చేతల్లో ఉంటాడు. ఇంకా ఈ మాట అనకు. మీకు అర్థం కావట్లేదు అత్తయ్య, ఈ ఒక్కసారికి అయిపోలేదు. వారానికి 3 సార్లు కరెంట్ షాక్ పెడతారంట. నేను బతుకుతాను అత్తయ్య, చచ్చిపోతాను అత్తయ్య. ఇదంతా తెలియక ఈ తాళి మెళ్ళో వేసుకున్నాను. మెల్లగా మాట్లాడు, రాజేష్ వింటాడు. నా బాధ మీకు తెలియట్లేదు. ఇదిగో ఈ తాళి వల్లే ఇదంతా. వస్తున్నాడు, కామ్గా ఉండు. కనకం గారు, తను చెప్పిందా? ఏంటి? తనకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాం. అలాగే వారానికి 3 సార్లు చొప్పున 6 వారాల పాటు డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నారు. ఓ, అప్పుడు నయమైపోతుందా బాబు? అన్నారు మరి, చూడాలి. వస్తాను. అలాగే. విన్నావు కదా, అన్ని షాక్ ట్రీట్మెంట్లు అంటే చచ్చూరుకుంటానత్తయ్య. శృతి, భయపడి చావకు. ముందు నేను చెప్పేది విను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ తాళి తీయకు.
స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, భక్తులందరూ వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టే పూజారి గారు. సరే నాయనా. భక్తులారా, అందరూ శ్రద్ధగా వినండి. అమ్మవారి నిప్పుల గుండం తొక్కిన వారికి అమ్మవారి కృపా కటాక్షాలు, ఆ తల్లి దీవెనలు ఉంటాయి. ఆ తల్లి మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఆ తల్లి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. అందరూ ఆ గుండం దగ్గరికి పదండి. నిప్పుల గుండం తొక్కుతున్నారా? అయినా దీనికి నన్నెందుకు తీసుకొచ్చినట్టబ్బా? వేరే ఏవేవో ఆలోచనలు పెట్టుకోకు శృతి. మనసుని భక్తితో నింపు. వచ్చిందే అందుకు. అదే కదండి, ఉంటుంది. మంచిది. అమ్మా, మీ కోరికని మనసులో సంకల్పించి ఆ తల్లిని వేడుకొని మొదలు పెట్టండి అమ్మా. మీరేదైతే కోరుకుంటారో అది తప్పక సిద్ధిస్తుంది. అలాగేనండి. ముమ్మారులు గుండం మీద నడవాలమ్మా. గుర్తుపెట్టుకోండి, మొదలు పెట్టాక ఏ కారణం చేతను ఆపరాదు. అలా చేస్తే కోరిన కోరిక నెరవేరదు. అన్నిసార్లు అసలు నేను వెళ్ళగలరా? నేను ఫినిష్ అయిపోతాను రా బాబోయ్. వెళ్ళు. శృతి, నడు శృతి. ఎక్కడికి? పైకా? నా కాళ్ళు కాలిపోయేలా ఉన్నాయి. ఈ గుండె నా చావు కూర్చున్నట్టుంది. ఎందుకు వస్తుంది చెల్లమ్మా? నీలో నిజాయితీ ఉంటే రాజేష్ మొక్కిన మొక్కు తీరిపోతుంది. ఆ దుర్గమ్మే నిన్ను కాపాడుతుంది. రా అమ్మా, వచ్చినాడు. మళ్ళీ కాలు పెడుతుందంటే నాకు డౌటే. శృతి, అటు మాటలు వినబడకూడదన్నానా? నా వల్ల కాదు. నా వల్ల కాదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ఏంటి రాజేష్, ఏదో గొప్పలు చెప్పావు? అడుగు తీసి అడుగు వేయలేక నా వల్ల కాదు వదిలేయండి అని బయటకు వచ్చేస్తుంది. నిజాయితీ నిజం ఉంటేనే కదా చిన్న బావా. శృతి, నువ్వేంటో నిరూపించమంటే నన్ను హేళన చేసేలా చేస్తావా? నువ్వు తొక్కు, నిందలన్నీ పోతాయి. రాజేష్ అబ్బా ప్లీజ్. అవేమో గాని ముందు నేను పోతాను. అరే, ఇంతమంది నడిచాం, ఎవరైనా పోయామా? నువ్వెందుకు పోతావు? ఆ నిప్పుల గుండం ఏమైనా నువ్వు తొక్కగానే మారిపోయిందా? అలాగే ఉందక్షర. నీలో నిజం లేదు కాబట్టే ఉంటుంది. శృతి, నువ్వు రా. శృతి రా. వద్దు రాజేష్, వద్దు. వెళ్ళు. శృతి, నేను నడవలేను రాజేష్. ప్లీజ్ రాజేష్, నన్ను వదిలేసేయండి ప్లీజ్.
అదెలా కుదురుతుంది? నువ్విప్పుడు 3 సార్లు నడవాల్సిందే, నా నమ్మకం నెగ్గాల్సిందే, ఈ నోర్లు మూత పడాల్సిందే. రాజేష్ రాజేష్ ప్లీజ్, ఒక్కసారికే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా గిలగిల కొట్టుకుంటుంటే నా వల్ల కావట్లేదంటుంటే ఇప్పుడు 3 సార్లా. అవును, కరెంట్ షాక్ అంటే గుర్తుకొచ్చింది. నువ్విది పూర్తి చేసేస్తే డాక్టర్ గారు రేపే ఇంకో షాక్ ట్రీట్మెంట్ కి తీసుకురమ్మని చెప్పారు. వెంటనే ఇస్తే నీ మానసిక స్థితి సరవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట చెల్లమ్మా. వెంటనే అంటే నేను ఉంటానా? అది కూడా అడిగాను. నిన్నింటికి పంపించకుండా అక్కడే ఉంచేసి గ్యాప్ దొరికినప్పుడల్లా షాకుల మీద షాకులు ఇస్తామన్నారు. దానికి కోర్టు కూడా వారికి త్వరగా నయం అవ్వడమే కావాలని ఒప్పుకుంది. నమస్తే మేడం. నమస్తే మేడం, హేమ గారు మాకు లోన్ శాంక్షన్ అయ్యింది, మీరు సంతకం చేస్తే అయిపోతుందని తాను పిలిస్తే వచ్చాం మేడం. లబ్ధిదారులం మేమే మేడం. మీరు సంతకం చేసేస్తే మేం వెళ్ళిపోతాం మేడం. సంతకం చేయండి మేడం. సంతకమే కదండి, చేసేస్తాను. పూజ అయిపోవచ్చింది, కొంచెం ఆగండి. ఎలాగో వచ్చారు కదా, పూజలో మీరు భాగం కండి, తప్పేముంది? అదే కదా, శక్తివంతమైన అమ్మవారి శక్తి తెలుస్తుంది కదా. అయ్యో, ఎందుకు తెలియదండి? మన అమ్మవారు ఎంత పవర్ఫుల్ కదా. కదండి, చక్కగా భక్తితో దండం పెట్టుకోండి. హలో, ఎక్కడున్నారు? కలెక్టర్ అక్షర దగ్గరకు వచ్చామండి. దేనికి? ఏం లేదండి, లోన్ శాంక్షన్ అయిందంట, సంతకాల కోసం వచ్చాం. అంతేనా? సరే, పక్కనే ఉందా? పక్కనే ఉంది. ఓ, అయ్యాక ఫోన్ చెయ్యి. అలాగే మేడం. ఏమండి, గుళ్ళు ఫోన్ మాట్లాడకూడదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. అలాగే అండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం. అవును, అక్షర పదవిలోనే లేదు కదా, ఆవిడ సంతకం ఎలా పెడుతుంది? అంటే వాళ్ళని పిలిపించి నిజం కక్కించడానికా? ఓ మై గాడ్, వీళ్ళని ముందక్కడి నుంచి పొమ్మని చెప్పాలి. మీరు డయల్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏంటత్తయ్య అలా ఉన్నావు? నేనేం చేశానత్తయ్యా? నన్ను కోరుతున్నారేంటి? నువ్వే చేశావే. నిన్ను అడ్డు పెట్టుకొని వాళ్ళని అడ్డుకోవాలనుకుంటే నువ్వే వాడు తాళి కట్టలేదని తీసేశావు. అది పోయింది, పద్మ సుశీలలు కూడా దొరికిపోయారు. ఇంకా ఉన్నది ఆ డబ్బు పంచిన వాళ్ళు. కనీసం వాళ్ళనైనా కాపాడుకోకపోతే నేను జైలుకే వెళ్తాను. టెన్షన్ పడకత్తయ్యా, వాళ్ళని ఈ ఊళ్ళోనే ఉండకుండా ఎటో ఒకటి పోమని చెప్పు. చెప్పక చస్తానా? వాళ్ళెక్కడ చచ్చారో నా ప్రాణానికి. వీళ్ళది కూడా కలవట్లేదు. చేయండి అత్తయ్య, కలుస్తుంది. ట్రై చేస్తూనే ఉండండి. ఎక్కడ చచ్చారా మీరు? మీరిలా టెన్షన్ గా ఉండకండి. ఆ పద్మ సుశీలలు మీ పేరు చెప్పలేదు కదా.
అవును కదండి కనకం గారు, ఆ డబ్బులు పంచిన వాళ్లతోనూ ఫోన్లో మాట్లాడామని అన్నారు కదా. ఈ పాటికి వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటారు. మీరు కూల్ గా ఉండండి. ప్రజలకు మీరు నవ్వుతూ కనబడాలి. యునో, నా టెన్షన్ అది కాదు డియర్స్, ఈ ఎలక్షన్స్ లో నేనే గెలుస్తానా లేదా అని. ఈ బెంగ అస్సలు పెట్టుకోవద్దండి. ఈ బేబమ్మ ఎంట్రీ అయ్యాక ప్రత్యర్థులు బెంబేలెత్తిపోవాల్సిందే. తూట్లు పడేలా నేను మాట్లాడతాను కదా. ఈ జాకెట్ ముక్కలో ఓటుకు నోటు వెళ్లేలా నేను చేస్తా. ఇంకేంటి, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ దున్నపోతుదే విజయం. రిలాక్స్ అండి, మన ప్రచారంతో దూసుకుపోతూ దున్నపోతుకే ఓట్లు పడేలా ప్రచారం చేసుకుందామండి. అబ్బా పదండి వెళ్దాం. సర్లే పదండి. దున్నపోతులా ఉన్నావు, నేను నీకు అక్కనేంటి? దున్నపోతు గుర్తమ్మా, మన ప్రియతమ నాయకురాలు కనకం గారు మీకోసమే వచ్చారు. నమస్తే అండి. ఆ దున్నపోతుకే మీరు ఓటేయాలి. పెద్దమ్మా, మొత్తం దున్నపోతు కాదు, పార్టీ గుర్తు దున్నపోతు. అదే అదే అమ్మలారా తల్లులారా, కనకం గారి గుర్తు దున్నపోతుకే మీరు ఓటేయాలి. ఎందుకేయాలి? నేను చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. మా వియ్యప్రాలు బుజ్జమ్మ అంత మంచిది కాదు, నర రూపంలో ఉన్న రాక్షసురాలు. ఇది నీకు. ₹50 జాకెట్ ముక్క, రూపాయి పసుపు కుంకుమ ఇస్తే ఓటేస్తామా? వెయ్యరని మాకు తెలియదేంటి? ఒకసారి ముక్క లోపల చూడండి. ఇప్పుడు వేస్తారా? వేస్తామండి. అది పదవే. అమ్మా దున్నపోతు గుర్తుకే మన ఓటు. చెప్పానా కనకం గారు, మిమ్మల్ని గెలిపించేస్తా. అది మీరు ముందే వచ్చుంటే బాగుండేది బేబమ్మ గారు. వీళ్ళు ఉన్నారు, ఒక్క ప్రచారంలోనూ ఇలా రిజల్ట్ చూపించనే లేదు. టైం రాకుండా రాలేం కదండి, వచ్చింది వచ్చేసా. అందరికీ నాలాంటి టాలెంట్ ఉండొద్దు. సర్లే. హలో, కుళ్ళుకుంది చాలు, ఇక బయలుదేరు. నమస్కారం అండి. బెజవాడ బుజ్జమ్మ గారినే గెలిపించండి. మీకు ఈ సమస్య రాకుండా చూసుకుంటారు. మీ కాలనీలో ఉన్న కరెంటు సమస్యను నేను దగ్గరుండి తీర్చినట్టే వారు గెలిస్తే మీకు భవిష్యత్తులో ఏ సమస్య రాకుండా చూసుకుంటారు. మేడం, మా సమస్యను తీర్చడం అటుంచితే మీ అత్తయ్య గారే తప్పు చేసి జైలుకు వెళ్లారు కదండి. వారే తప్పు చేయలేదని నేను చెప్తూనే ఉన్నాను. ఒకటి ఎలాగో రుసువైంది, మరొకటి అవుతుంది. అది నిరూపణయ్యి వారు బయటికి వచ్చాకే మీరు ఓటేయండి, లేదంటే ఓటు వేయకండి. ఎలాగో రాదు, ఓట్లు పడవు. యునో, అంతేకాదు, మీరు మా అమ్మని గెలిపించాక మా అమ్మగారు మీకు చేస్తానన్న హామీలు 2 సంవత్సరాల లోపు నెరవేర్చలేకపోతే బుజ్జమ్మ గారే స్వచ్ఛందంగా ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పుకుంటూ రాజీనామా చేస్తారనడానికి సాక్ష్యం ఇదిగోండి. మా అమ్మగారే రాసిన పత్రం, ఒకసారి చూడండి.
అన్నా మనం ఇక్కడే ఉన్నాం కదా, కనకం గారికి బోర్డర్ దాడేసి అని చెప్పు. రేయ్ ఇప్పుడు బయలుదేరతాం కదరా, ఇంకా ఇక్కడే ఉన్నావంటే మేడం తిడతారని అలా అన్నాను. ఓహో, అరవింద్ అన్న చెప్పింది వీళ్ళ గురించే కదా. చెప్పు అరవింద్ అన్న, నువ్వు చెప్పిన వాళ్ళని చూసా. అర్జెంటా? వస్తున్నా. ఎవరండి? ఆఫీస్ నుంచి అక్షరా. సరే వెళ్ళినండి. ఆనా ఎక్కడున్నారన్నా? వస్తున్నాను. ఏంటక్షరా, పూజ అయిపోతుంది. ఈ రోజు పట్టుకుంటా, నన్ను లోపలేస్తా, పక్కా అని ఏదేదో ఛాలెంజ్ చేసావు కదా, ఏమైంది? నేనన్నది ఏదీ కాకుండా పోదు కదా. ఇప్పుడే వేటగాడు జింకల కోసం బయలుదేరాడు. వేటగాడికి జింకలు ఎక్కడున్నాయో కూడా తెలిసిపోయింది. అందుకే వేటాడడానికి వెళ్ళాడు. కాసేపట్లో ఆ జింకలన్నీ నీ కళ్ళ ముందుకే వస్తుంటాయి, చూస్తూ ఉండు. ఏదక్షరా, వేటన్నావు, వేటగాడన్నావు, జింకలన్నావు, ఏరి? నీకొక సీక్రెట్ చెప్పనా? వాళ్ళు ఈ ఊరు నుంచి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇంకా వేటగాడికి ఆ జింకలు అస్సలు దొరకవు. అది నీ భ్రమ కనకం. వేట అప్పుడే అయిపోయింది. ఆ వేటగాడు జింకల్ని తీసుకొని వస్తున్నాడు. నీ కళ్ళ ముందుకొస్తాయన్నాను, వచ్చాయి. వేటగాడు తెచ్చాడు. చూస్తున్నావా? చూడు. చెప్పండ్రా, ఎవరు చేశారు? ఎవరు చేయించారు? ఎవరు చెప్పమన్నారు? చెప్పండ్రా. చెప్తాం, మొత్తం చెప్తాం. మమ్మల్ని క్షమించండి. ఈ కనకం గారే మొత్తం మాతో చేయించారు. ఆ కట్టాల్సిన డబ్బులు కూడా కనకం గారే దారి మళ్లించారండి. బుచ్చమ్మ గారికి ఏం తెలియదు. కనకం గారే ఆ డబ్బులు మాకిచ్చి బుజ్జమ్మ గారే పంచమన్నారని మమ్మల్ని చెప్పమని. తల్లి దుర్గమ్మ, మహిషాసుర మర్దినిగా నేను తలుచుకొని పూజ చేశాను.
ఈ నవరాత్రులను నిష్ఠతోనే పూజ చేశాను తల్లి. నీవే నీ భక్తురాల చేత ఈ పూజలు చేయించుకున్నావు. బుజ్జమ్మ గారు రండి. అత్తయ్య గారు, మిమ్మల్ని అన్యాయంగా ఇరికించిన వాళ్ళందరూ దొరికిపోయారు. అవునమ్మా, నువ్వు ఏ తప్పు చేయలేదని నిన్ను విడుదల చేయాలని కోర్టు ఇచ్చిన నోటీసులు కూడా తీసుకొచ్చావు. అవునా? నవరాత్రులు అయ్యేలోపు మిమ్మల్ని బయటికి తీసుకొస్తామని చెప్పాం కదా అత్తయ్య గారు. మీ పూజలు ఫలించాయి అత్తయ్య గారు. మీరు నిర్దోషని నిరూపణ అయింది. భుజమ్మ గారు, ఇక్కడ సంతకం చేయండి. అత్తయ్య గారు, అమ్మవారు. పూజలు అయిపోయాయి అక్షర. మన సంకల్పాన్ని అమ్మవారు నెరవేర్చారు. నిమజ్జనం చెయ్యాలి. దాన్ని చేసి మనం ఇంటికి వెళ్దాం అత్తయ్య గారు. ఒక్క నిమిషం అమ్మా, వస్తాను. నీ శక్తిని మరోసారి నిరూపించావమ్మా. నిన్నేమని పొగడను తల్లి. ఈ ప్రాణం ఉన్నంత వరకు నీ నామాన్ని స్మరించుకోవడం తప్ప. జై దుర్గమ్మ. దున్నపోతు గుర్తుకే దున్నపోతు గుర్తుకే దున్నపోతు గుర్తుకే దున్నపోతు గుర్తుకే దున్నపోతు గుర్తుకే. అమ్మా, ఇదిగో అమ్మగారు, మీ ఓటు ఈ దున్నపోతుకే వెయ్యాలి. నమస్కారం. నమస్తే అండి. మా కనకం గారికి మీరు ఓటేయాలి. మా దున్నపోతు గుర్తునే మీరు గెలిపించాలి. తప్పు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళకి ఓటేయాలా? బాలే చెప్తున్నారే. ఇదిగోండి, మీరు మేం చెప్పింది వినాలి. అదంతా ప్రతిపక్షం వాళ్ళు పన్నిన కుట్రండి. కడిగిన ముత్యంలా మన కనకం గారు బయటకొస్తారు. చూడండి. ఆ తర్వాత మీరే అంటారు మీరు చెప్పిందే నిజమైంది అని. యునో, కనకం గారికి ఓటు వేయండమ్మా. ఆవిడ గెలిచారు అంటే మీ తలరాతలే మారిపోతాయి. మావా మీవే. సరే, ఇప్పుడు మాకేంటి? మీకు లేకుండా ఉంటుందా? తీసుకోండి. చూడండి, ఓటుకి 2000. ఓకే, మా ఓటు మీకే. థ్యాంక్స్ అండి. గారు 99,683 ఓట్ల బంపర్ మెజారిటీతో అఖండ విజయాన్ని నమోదు చేశారు. మన కొత్త ఎమ్మెల్యే బెజవాడ బుజ్జమ్మ గారికి మన టీవీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. కంగ్రాట్స్ అత్తయ్య గారు. అత్తయ్య గారు, మీరు గెలిచారు అత్తయ్య గారు. ప్రజలు మిమ్మల్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని ఇంకా కాపాడుకోవాలి. దుర్గమ్మ,
ధర్మానికే పీఠం వేశా, నన్ను గెలిపించా. నేను కలెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. అమ్మా అక్షర, నా బాధంతా ఒక్కటేనమ్మా. నా గురించి నీ పదవినే త్యాగం చేశా. అత్తయ్య గారు, ఇది బాధపడే సమయం కాదు, ఆనందపడే సమయం. అత్తయ్య గారు, నేనేం చేసినా మీ మంచికే కదా. దాన్ని తలుచుకోండి, సంతోషంగా ఉండండి. మీ ప్రమాణ స్వీకారం త్వరలోనే ఉంటుంది. పరిపాలన మీదే దృష్టి పెట్టండి. ఇంకేం ఆలోచించకండి అత్తయ్య గారు. ఇక నుండి నా ఊపిరి, నా శ్వాస అంతా ప్రజలకి ఇంకేం మంచి చేయాలన్న దాని మీదే ఉంటుందమ్మా. ఈ గెలుపు మీ ఇద్దరిదే. దాన్ని నేను కాపాడతాను. మనమే గెలిచాం. సరే సరే వస్తున్నాం. అమ్మా, మన వాళ్ళు ఫుల్ జోష్ లో ఉన్నారు. మనల్ని సెంటర్కి రమ్మంటున్నారు. పెడదాం అరవిందా, దాందే ఉంది. పదండి పదండి. పదమ్మా. నెక్స్ట్ చూడండి, అన్ని కనకం గారి డబ్బాలే. లక్షలు 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 ఇటే వచ్చేస్తాయి. చూడు చూడు అన్నావు, అంత ఆధిక్యం చూపించావు. ఈ ఇంట్లో దెప్పుతున్నారని బయటకు వచ్చా. ఇక్కడ కూడా వెంటపడి మరీ వాయిస్తున్నారుగా. ఓట్లు వాళ్ళు అయిపోతే నేనేం చేయను? అదే ఓటుకి నోట్లన్నీ పంచాక కూడా అట్టెలా వెళ్ళాయి? బేబమ్మ అది, బేబమ్మ ఇది అని అంటావు కదా, ఏది యునో? ఎక్కడో తేడా కొట్టిందమ్మాయి. ఎక్కడనేది అర్థం కావట్లేదు. అవి మీవే అని చెప్పగలిగితే లెక్కలు చూపించి చెప్పండి, ఇచ్చేస్తారు. అత్తయ్య అప్పుగా తెచ్చిందే బ్లాక్ మనీ. ఇంకేంటి చెప్పేది? ఇది గోవిందేనా? చెప్పలేరే. అట్లుంటది మనతోటి. అన్న ప్రతి మాట నిలబెట్టుకున్నాను కదా. మా అత్తయ్య గారే గెలిచారు, మీకు అది తెలుసు కదా. జైల్లో ఊచలు లెక్క పెడుతున్న కనకంకి తెలీదేమో. మీరు వెళ్ళి చెప్పండి, తెగ సంతోషిస్తుంది. పిన్ని, మీరు అటు వెళ్ళడమే మాకు బాగా కలిసి వచ్చింది. చాలా థ్యాంక్స్. అవునమ్మా, మనల్ని ఓడించాలనుకున్న అందరికీ బాగా బుద్ధి చెప్పావు. అయినా ఓడిన మొహాన్ని ఎక్కువసేపు మనమేం చూస్తాం అత్తయ్య గారు. వస్తాము, మేము గెలిచిన సంబరాలు చేసుకోవాలి. పదండి పదండి పదండి. వదిలే, నేను కూడా వస్తా. నువ్వు ఇట్రా. పురందరి, ఎంత పని చేసావే. ఇప్పుడు మనం అత్తయ్యకి ఏం చెప్పాలి? జరిగిందే చెప్పు, నేను వస్తానే. వద్దు అన్నాం, ఈవిడ్నే నమ్మింది. అసలు మనం ఇప్పుడు ఏం చెప్పాలంటే అత్తయ్యకి? ఆవిడికి చెప్పడం అయితే చెప్పాలి కదా, ఏదోలా చెప్పు శృతమ్మా. తప్పదుగా, చెప్పేసాయి. నాకు చాలా హెడేక్ గా ఉంది, యునో. నేను వెళ్ళొస్తా. శ్రావణి, నువ్వే వెళ్ళు.